చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఉంటారు, వాళ్ళకు ఒకవేళ ఉండటానికి సరైన ఇల్లు ఉండకపోవచ్చు, ఆర్థికంగా కాస్త సొమ్ము ఉండకపోవచ్చు, లేకపోతే పరైనటువంటి ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయం ఎలాంటిది? పరిశుద్ధమై ఉన్నదంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ హృదయం ఎలాంటిది? పరిశుద్ధమై ఉంటది. దేవుడు చూసేది కూడా అదే. ఏమండి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే ఏమన్నా ఏడన్నా రాసి పెట్టుందా? మీకు 5 ఎకరాల భూమి ఉంటేనే దేవుని నమ్ముకోవాలని లేదు. ఆయన ఏమన్నాడు? నీ హృదయము శుద్ధి కలిగింది అయి ఉంటే, నీ మనసు మంచిదై ఉంటే, శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఎప్పుడు? మన శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు. అందుకే మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది. ఆయన మనలో నివసించాలని అంటే మనకు ఆస్తులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా, మనం ఏ బట్టలు వేసుకుంటున్నాం అన్నది కాదు, కానీ మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు, మనం దేవునితో ఉంటాము, మనం అడిగింది పొందుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.